గుడ్ మార్నింగ్. డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సో గైస్, ఈ రోజు మనం ఏంటంటే హెచ్పి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి, దాని ఫ్యూచర్స్ గురించి క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? నేను కొత్తగా యూజ్ అనేది ఆ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఓకేనా, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్ గా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియో. ఓకే, హలో గైస్, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా మన హెచ్పి ల్యాప్టాప్ గురించి. దాని యొక్క ఫీచర్స్ చూడండి. హెచ్పి 15 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 15.6 ఇంచెస్. ఓకే, ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 44,790 రూపీస్ అనమాట ప్రైస్ వచ్చేసి. దాని పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి బ్రాండ్ హెచ్పి అని, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 హోమ్ అని, సిపియు మ్యానుఫ్యాక్చర్ ఇంటెల్, స్క్రీన్ సైజు 15.6 ఇంచెస్. ఓకే, తర్వాత కంప్యూటర్ మెమరీ సైజ్ 8 GB. ఇంకా దీనికి అబౌట్ దిస్ ఐటమ్, దీని గురించి ఇంకా కొంచెం క్లియర్ కట్గా తెలియాలంటే సీ మోర్ అబౌట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నీట్గా చూపిస్తుంది. బ్రాండ్ హెచ్పి, మ్యానుఫ్యాక్చరర్ కూడా హెచ్పి ఇండియన్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోడల్ నేమ్ ఇచ్చారు ఈ విధంగా క్లియర్గా, మోడల్ ఇయర్ 2021, ప్రోడక్ట్ డైమెన్షన్స్ 35.9 ఇంటూ 24.2 ఇంటూ 1.8 సెంటీమీటర్స్. సో ఎన్ని మనకి బ్యాటరీస్ వచ్చేసి 1 లిథియం ఐఓఎన్ బ్యాటరీస్ రిక్వైర్డ్, ర్యామ్ సైజ్ 8 GB, ర్యామ్ మెమరీ ఇన్స్టాల్డ్ సైజ్ కూడా 8 GB, మ్యాక్సిమం మెమరీ సపోర్టెడ్ 16 GB, ర్యామ్ మెమరీ టెక్నాలజీ DDR4. తర్వాత హార్డ్ డ్రైవ్ సైజ్ వచ్చేసి 512 GB అనమాట SSD, హార్డ్ డ్రైవ్ ఇంటర్ఫేస్ సాలిడ్ స్టేట్, హార్డ్ డిస్క్ డిస్క్రిప్షన్ SSD అనమాట ఇది. ఆప్టికల్ డ్రైవ్ చూస్తే నో ఆప్టికల్ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10, ప్రాసెసర్ బ్రాండ్ ఇంటెల్, ప్రాసెసర్ స్పీడ్ 4.1, తర్వాత ప్రాసెసర్ టైప్ కోర్ i3. తర్వాత చూస్తే మనకి గ్రాఫిక్స్ కార్డ్ డిస్క్రిప్షన్ ఇంటిగ్రేటెడ్, గ్రాఫిక్స్ ర్యామ్ VRM, తర్వాత గ్రాఫిక్స్ కార్డ్ ఇంటర్ఫేస్ ఇంటిగ్రేటెడ్, స్క్రీన్ రెజల్యూషన్ 1920x1080, స్పెషల్ ఫీచర్స్ యాంటీ రిఫ్లెక్టివ్. తర్వాత మనకి స్టాండింగ్ స్క్రీన్ డిస్ప్లే సైజ్ 15.6 ఇంచెస్, డిస్ప్లే టైప్ LED, రెజల్యూషన్ పిక్సెల్స్ ఇచ్చారు క్లియర్గా. తర్వాత బ్యాటరీ సెల్ కంపోజిషన్ చూస్తే లిథియం ఐఓఎన్ ఇచ్చారు. కీబోర్డ్ డిస్క్రిప్షన్ ఫుల్ సైజ్ న్యాచురల్ సిల్వర్ కీబోర్డ్ విత్ న్యూమరికల్ కీబోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కనెక్టర్ టైప్ వచ్చేసి బ్లూటూత్ వైఫై ఇచ్చారు. మనకి దీని యొక్క వెయిట్ చూస్తే మనకి 1 kg 690 grams. సో ఇది ఈ యొక్క హెచ్పి కంపెనీ యొక్క బ్రాండ్ మనం చూసుకుంటే ఈ విధంగా దీని యొక్క రేట్ అనేది ఉంది. నేను కొన్నాను గైస్ ఈరోజే, దీన్ని కూడా మంచిగా ఉందన్నమాట. నేను యూజ్ చేస్తున్నాను కదా, మల్టీ పర్పస్ కోసం ఆఫీస్ పర్సన్స్ అయినా కావచ్చు, స్టూడెంట్స్ అయినా కావచ్చు, యూట్యూబర్స్ అయినా కావచ్చు, దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది. హాయ్ గైస్, చూసాం కదా, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఫీచర్స్ గురించి. ఇప్పుడు మనం హెచ్పి దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. ఓకేనా? చూడండి. ఓకే, చూడండి. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇన్క్లూడ్ ఎంఎస్ ఆఫీస్ హోమ్ స్టూడెంట్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం చెప్పారు. మనకి ఇంటెల్ ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ ఇన్సైడ్ అని చెప్పుకుంటాం, టిఎం అంటే ట్రేడ్ మార్క్స్ అని చెప్పుకుంటాము. తర్వాత ఇది రిలేటెడ్ హెచ్పి పాలో ఆల్టో సంబంధించిన కాపీరైట్ కూడా ఇచ్చారు ఇక్కడే. దాని యొక్క ఫీచర్స్ క్లియర్ గా చూపించారు. ఇది ఒక యూఏఎన్ నెంబర్ అంటారు. తర్వాత మనకు చూస్తే ఇక్కడ పార్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ దీని యొక్క మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ హెచ్పి. తర్వాత మనకి ప్రైస్ చూస్తే ఇక్కడ 15,314 రూపీస్ ఉంది. బట్ మనకి ఈ అమౌంట్కి అయితే ఇవ్వలేదు, కొంచెం మనకి రెడ్యూస్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సీరియల్ నెంబర్ మనం చూస్తే 15SFR2006 ఇది ఒక సీరియల్ నెంబర్ అనమాట. ఓకే, ఈ నెంబర్ మీద, ఈ మోడల్ నెంబర్ మీద మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, మన కడపలో ఉన్న హెచ్పి స్టోర్ రూమ్కి వెళ్ళాము. తర్వాత దీని యొక్క ఫీచర్స్ చూస్తే ఇక్కడ చూడండి. హెచ్పి ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ టిఎం i3 ప్రాసెసర్ సంబంధించి 512 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని చెప్తాం, 8 GB సోడియం DDR4 అని చెప్పారు. నో ఆప్టికల్ డ్రైవ్, విండోస్ 10, 15.6 ఇంచెస్ అనమాట స్క్రీన్ వచ్చేసి డిస్ప్లే. తర్వాత 3 సెల్, ఈ విధంగా దీని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే,
ఇప్పుడు దీన్ని మనము అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే, చూడండి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది ల్యాప్టాప్. చాలా యూజెస్ కూడా మనం చూసుకోవచ్చు. చూసారా? తర్వాత మనకి అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అడాప్టర్ అన్నమాట ఇది. 65 వాట్స్ ఇచ్చారు అడాప్టర్ అనమాట. ఓకే, డన్. ఓకే, ఇది దాని కనెక్షన్ అనమాట అడాప్టర్ సంబంధించి. ఇది తీసేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ల్యాప్టాప్ ని బయటికి తీసేసి ఇది ఎంత బాగా ఉంది, మనకి రియాలిటీలో ఆఫీస్ పర్పస్ కోసం కావచ్చు, ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ పర్పస్ కావచ్చు, ఎంత మంచిగా ఉపయోగపడుతుంది, మల్టీ టాస్కింగ్ గా ఎలా యూజ్ చేస్తాము అనేది తెలుసుకున్నాం. సో నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత సెన్సిటివ్ గా ఉందంటే చాలా సెన్సిటివ్ గా ఉంది. దీని యొక్క కలర్ కూడా థిక్ అండ్ లైట్ కలర్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూడండి మనకి ఇంటెల్ దాని యొక్క ప్రాసెసర్ ఏంటి అని ఇచ్చారు i3. తర్వాత మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్బిల్ట్ ఇచ్చారు 2019. ఓకేనా, లేటెస్ట్ వర్షన్. తర్వాత ఇక్కడ చూస్తే దానికి ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ టు ఎక్స్టెండ్ వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ వాట్సాప్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇంకా తర్వాత మనకి చూస్తే ఇక్కడ న్యూమరికల్ కీబోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనకి సైజ్ వచ్చేసి 15.6 ఇంచెస్. ఇక్కడ ఎక్స్ట్రాగా న్యూమరికల్ కీబోర్డ్ కూడా ఇచ్చారు. యాజ్ యూజువల్ ఇది నార్మల్ గా మనకు ఉండేదే. తర్వాత ఇది మనకి స్క్రీన్ చాలా మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంది. సిల్వర్ కూడా అనమాట, న్యాచురల్ సిల్వర్ అనమాట కలర్. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ప్రాపర్టీస్ కావచ్చు అవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో నేను ముందుగానే బిఫోరే నేను సమ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎందుకోసం అంటే నాకు ఉపయోగపడతాయని ముందే చేస్తున్నాము. ఇక్కడ చూడండి మనకి చాలా మంచిగా ఉంది స్క్రీన్. సో అదే విధంగా మనకి నెట్ ఒకసారి చెక్ చేద్దాము. యాజ్ యూజువల్ దీని ప్రాపర్టీస్ కూడా చూద్దాము. ఓకేనా, రీఫ్రెష్ చేస్తున్నాను. దీని యొక్క స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. సో డిస్ప్లే సెట్టింగ్స్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత డిస్ప్లేని సెలెక్ట్ చేశాను. అబౌట్ లోకి వద్దాం. అబౌట్ లోకి వెళ్తే దీని యొక్క స్క్రీన్ పూర్తిగా చూపిస్తారు. అబౌట్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి జూమ్. సో ఇక్కడ చూడండి హెచ్పి ల్యాప్టాప్ 15S. సో డివైస్ నేమ్ ఇచ్చారు. ప్రాసెసర్ 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 1115GB. మనకి 3 GHz ఇచ్చారు. GHz అంటారు దీన్ని, అంటే గిగా మనకి అనమాట స్పీడ్. ఇంటెల్ ర్యామ్ వచ్చేసి 8GB ఇచ్చారు. డివైస్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఎడిషన్ చూస్తే మనకి విండోస్ 10 అనమాట. తర్వాత వర్షన్ 20H2. ఓకేనా, ఓఎస్ బిల్డ్ ఇచ్చారు. అదే విధంగా కొంచెం అండర్ కొద్దాం. సో చూడండి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి హెచ్పి. దీని యొక్క మనకి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ అబౌట్ హెచ్పి అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత మనకి మన సిస్టంలో దీని యొక్క ఎస్ఎస్డి చెప్పాం కదా, అది చూద్దాం ఒకసారి. ఇక్కడ విండోస్ సి, న్యూ వాల్యూమ్ డి, న్యూ వాల్యూమ్ ఈగా నేను డివైడ్ చేసుకున్నాను. యాక్చువల్గా టోటల్ గా మనకి 512GB అనేది ప్రొవైడ్ చేశారు. ఇలా చేసిన తర్వాత ఒకసారి మనము నెట్ చెక్ చేద్దామండి. ఓకే, సో నెట్ మనకు యాజ్ ఇట్ ఈస్ గా మంచిగానే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి వెళ్ళి నెట్ కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సినది మనం చూసుకోవచ్చు.
సో మొత్తానికి ఇది చూస్తే మన వర్క్ కు తగినట్టు విధంగా అని చూసుకున్నట్లయితే మంచిగా ఉంది, మంచిగా చూడడానికి చాలా మంచిగా ఉంది, అందరు లైక్ చేస్తారు. అదే విధంగా దీని వర్క్ స్టైల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మొత్తానికి మల్టీ టాస్కింగ్ గా దీన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు, అదే విధంగా మనకి మల్టీ టాస్కింగ్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఇలా మల్టీ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మంచిగా స్పీడ్ అనేది ఉంది. ఓకేనా, చూడండి ఇలా చూస్తే మనకి ఇక్కడ పోర్ట్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొజెక్టర్ కూడా రిలేటెడ్ గా ఉపయోగించుకోవచ్చు. తర్వాత సి టైప్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్డి ఇచ్చారు, ఛార్జింగ్ సంబంధించి కూడా ఇచ్చారు. సో అదే విధంగా చూస్తే మనకి 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది, ఛార్జర్ పిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇంతకు మించి ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదండి. టోటల్ గా మొత్తానికి చూస్తే సిస్టమ్ అండ్ ల్యాప్టాప్ మంచిగా ఉందని నేను 100% నమ్ముతున్నాను. ఓకే, సో ఇది అనమాట అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. టోటల్ గా ఇది మనకి చూస్తే మంచి ల్యాప్టాప్ అని నేనైతే 100% చెప్పగలనండి. ఓకే ఓకే గైస్, మొత్తానికి చూసారు కదా హెచ్పి మనకి దాని యొక్క రివ్యూ అనేది క్లియర్ గా తెలుసుకున్నాము. దీని యాక్చువల్ రేట్ వచ్చేసి మనకి 44,790 రూపీస్. కానీ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి మనకి 50,000 అవ్వడం ఉంది. కానీ మనకి వచ్చింది స్టోర్ లో 44,000 గా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే రియాలిటీలో మల్టీ పర్పస్ కోసం ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, మల్టీ టాస్కింగ్ ఎవరైతే ఉపయోగించుకుంటారో, వాళ్ళ వర్క్ అనేది స్పీడ్ అప్ కావాలంటే ఈ ల్యాప్టాప్ తీసుకోండి. మంచి రివ్యూగా ఉంది, మంచిగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఓకే, సో థ్యాంక్ యూ.